ఆర్టీసీ బస్సులో ఉచితంగా మీరు బస్సు ఎక్కుతారని టికెట్ అడుగుతురా? ఆయల్ల అమ్మగారింటికి పోవాలంటే ఇంటి ఆయన కిరాయి పైసలు అడగాలి. అమ్మవారి గుడికి పోవాలంటే పక్కింటోళ్ళు తోడు రావాలి. ఇవాళ 500 రూపాయల సిలిండర్, ఆడబిడ్డల కార్తీలో ఉచిత ప్రయాణం, 200 యూనిట్లు ఈరోజు ఉచితంగా కరెంటు, 25,50,50,000 రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం. రైతు భరోసా కేసీఆర్ ఎగనామ పెడితే వచ్చిన ఎంబడే 7,625 కోట్ల రూపాయలు ఇవాళ రైతు భరోసా మొదటి విడత ఇచ్చినాం. రెండో విడత ఈరోజు రైతు భరోసాల 10,000 కోట్ల రూపాయలు, ఎకరాకు 12,000 సంవత్సరానికి ఇవాళ మనం మొదలు పెట్టినాం. మార్చి 31 లోపల ఈరోజు రైతు భరోసా నిధుల్ని రైతుల ఖాతాలో వేయదలుచుకున్నాం. నిరుద్యోగ యువకులకు 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ ఆడబిడ్డలకు, మహిళా సంఘాలకు పాఠశాలలు నిర్వహించుకోనికి అమ్మ ఆదర్శ పాఠశాల ఇచ్చినాం. ఇవాళ పాఠశాల పిల్లలకు బట్టలు కుట్టే పని ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఇవాళ 1000 మెగావాట్లు సోలార్ విద్యుత్తు ఆడబిడ్డలకు ఇవాళ నిర్వహించుకోవడానికి ఇచ్చినాం. ఇవాళ మహిళా సంఘాలకు 600 బస్సులు కొని ఆర్టీసీకి ఇవాళ కిరాయిలకు పెట్టే అవకాశం మా ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ మహబూబ్ నగర్కు తీసుకొచ్చినాం. 5,000 కోట్ల రూపాయలతో కొడంగల్ అభివృద్ధి పనులు, 1000 కోట్లు ఇవాళ నారాయణపేటలో అభివృద్ధి పనులు తీసుకున్నాం. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయాలని ఇవాళ ముందుకు పోతున్నాం. ఈ రకంగా మేము వచ్చిన తర్వాత ఇంతకుముందే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ఆనాడు ఆగిపోయిన ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ ప్రారంభించి నియోజకవర్గానికి 3,500 కాదు, అవసరమైతే 5,000 ఇల్లు ప్రతి నియోజకవర్గానికి 5 లక్షల రూపాయలు పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి ఇవాళ ఉచితంగా ఇస్తున్నాం. నువ్వు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినావు 10 ఏళ్ళని నేను అడుగుతున్నా. సంవత్సరంలో 5 లక్షల ఇండ్లు మేము ఇస్తాం. ఆనాడు 10 ఏళ్ళల్లో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మేము ఇచ్చినాం. నేను అందుకే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళకు ఒక సవాల్ విసురుతున్నా. చిత్తశుద్ధి ఉంటే మీరు రాండి. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయో రేపు సర్పంచ్ ఎన్నికలలో మేము ఓట్లు అడుగుతాం. ఏ ఊర్లో మా ఇందిరమ్మ ఇండ్లు లేవో మేము ఎన్నికల్లో పోటీ చేయం. నువ్వు నీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్న ఊర్లలోనే నువ్వు పోటీ చేయాలి. నీకు దమ్ముందా? నేను సూటిగా సవాలు విసురుతున్నా. శ్రీనివాసరెడ్డి గారిని కూడా సవాలు విసరమని చెప్తున్నా. మా దామన్నను కూడా తోడుండమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో మేము ఆ ఊర్లోనే పోటీ చేస్తాం. ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయో గా ఊర్లోనే బీఆర్ఎస్ వాడు పోటీ చెయ్యాలి. దానికి సిద్ధమైతే మా సవాల్ని స్వీకరించి మాట్లాడు. నువ్వేం చేసినావు, మేమేం చేసినావు ప్రజలకు అర్థమవుతుంది. అందుకే ఇవాళ ఆర్టీసీలో బస్సు అయినా, ఆడబిడ్డలకు 200 యూనిట్లు ఇంటికైనా, 500 రూపాయల సిలిండర్ అయినా, యువకులకు 55,000 ఉద్యోగాలైనా, 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ అయినా, రైతు భరోసాలో 12,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇచ్చిన, ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఇంటికి 12,000 రూపాయలు ఇవాళ ఉచితంగా ఇచ్చిన ఒక్క సంవత్సరంలోనే ఇవన్నీ పనులు మనం చేసినాం. ఇవే కాదు, ఇవాళ బీసీలు, తెలుగుకల్లోలైన డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా ఈ చదువుకున్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లుగా వాళ్ళు రాణిస్తున్నారు. మేము ఎంతమంది ఉన్నామో లెక్క చెప్పండి అని అడుగుతున్నారు. 1931 100 ఏళ్ల కింద తెల్లదొరలు లెక్కలు కట్టారు కులగణన. మళ్ళీ ఇవాళ వరకు కట్టలే. 7 దశాబ్దాలైన స్వతంత్ర దేశంలో బీసీ కులగణన చెయ్యలే. ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిసారిగా బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి కులానికి సంబంధించిన లెక్క తీసి కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డది. 100 ఏళ్ల నుంచి జరగని పని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చేసినాం. మాదిగ ఉపకులాల వర్గీకరణ ఏండ్ల నుంచి కొట్లాడుతున్నారు. 30 ఏండ్ల నుంచి 100 మంది పిల్లలు చచ్చిపోయిన కొట్లాటలు. ఇవాళ ఎస్సీ ఉపకులాలకు సంబంధించి ముఖ్యంగా మాదిగ ఉపకులాల వర్గీకరణ 30 ఏళ్ల నుంచి పీఠముడిగా ఉంటే ఆ సమస్యని పరిష్కరించి ఇవాళ వర్గీకరణ చేసినాం. ఇవన్నీ ఒక్క సంవత్సరం మేము సాధించిన విజయాలు. చంద్రశేఖరరావు, నీకు ఇవి కనిపిస్తలేవా? నీ కండ్లకి ఏమన్నా పసిరికలు వచ్చినాయా? నీ కండ్లు ఏమన్నా పచ్చగానే అని నేను అడుగుతున్నా. ఇవన్నీ మేము చేస్తలేమా? ఇవన్నీ నువ్వు సభకు వస్తే చర్చిస్తాం కదా. ఆయన రాడు. ఇక ఆయన మోడీ ఉన్నాడు ఢిల్లీలో, ఈయన గల్లీలో ఈయన ఒక ఆయన ఉంటే ఆడొక ఆయన ఉన్నాడు. ఆయన మనుషులు ఈడ మోపారు. బండి సంజయ్ అంటే, కిషన్ రెడ్డి అంట. ఏం చేసిరాయా మీరు ఏం చేసిరో సవాల్ అంటుండు. నేను సూటిగా సవాల్ ఇసరి తలుచుకున్నా కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి. 2014, 2019
2023 నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు, మొన్న 2023లో మేము ఇచ్చిన హామీల మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. నేను మా దామన్న మేము ఇద్దరం వస్తాం. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ మీరు ఇద్దరు రాండి. బీఆర్ఎస్ నుంచి వాళ్ళని కూడా తండ్రి కొడుకులు వస్తారో, మామ అల్లుడు వస్తాడో, బావ బామార్ది వస్తాడో, ఎవడో ఒకడు వాళ్ళని కూడా రాని చర్చ పెడదాం. బజార్లో పెడదాం, అంబేద్కర్ చౌరస్తాలో పెడదాం, అంబేద్కర్ సాక్షిగా చర్చ చేద్దాం. 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, 12 నెలలు మన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం చేసిన పనుల మీద చర్చ చేద్దాం. నరేంద్ర మోడీ ఇచ్చిన మాట, స్విస్ బ్యాంకులో లక్షల కోట్ల రూపాయలు నల్లధనం ఉంది, అవి తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నాడు. ఒక్క పేదోని ఖాతాలన్నా మోడీ 15 పైసలు వేసినాడే? వేసిండా? ఒక్క రూపాయి నల్లధనం తేలే. కానీ నల్లధనం ఉన్నోళ్ళు దేశం విడిచి పారిపోయినారు. నీరవ్ మోడీ, ఆయన చోక్సీ, విజయ్ మాల్యా ఇట్లా 100 మంది బ్యాంకులను ముంచి 16 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగదొప్పి పెట్టుబడిదారులు, మోడీ దోస్తులు దేశం విడిచి విదేశాలకు పారిపోయినారు తప్ప విదేశాలలో ఉన్న నల్లధనం ఒక్క పైసా కూడా మోడీ తెచ్చింది లేదు, పేదోడి ఖాతాలు వేసింది లేదు. రైతుల ఆదాయం 2 చేస్తా అన్నాడు. కానీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెస్తే 16 నెలలు ఢిల్లీ సరిహద్దుల్లో సైనికులాగా వేలాది మంది రైతులు దీక్ష చేసి నరేంద్ర మోడీ మెడలు వంచి జాతికి క్షమాపణ చెప్పి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను మోడీ చేత ఉపసంహరింపజేసిండ్రు రైతులు. అదేవిధంగా 2022 లోపల ప్రతి పేదవాడికి ఇల్లు అందిస్తా అన్నాడు మోడీ. ఏ పేదోడికి ఇల్లు ఇచ్చినవో ఈరోజు అప్పక్పల్లికి రా, చూపిద్దురా మోడీ ఇచ్చిన ఇల్లు ఎక్కడుందో. నేను అడుగుతున్నా, నారాయణపేటకు రా, మోడీ ఇచ్చిన ఇల్లు ఎక్కడున్నాయో నువ్వు చూపిద్దురా. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు. 12 ఏళ్ళు అయింది, 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఆ లెక్కన ఒక తెలంగాణకే 1 కోటి ఉద్యోగాలు రావాలి. ఎవరికి వచ్చినాయో ఉద్యోగాలు? ఓ కిషన్ రెడ్డికి, ఓ బండి సంజయ్కి 2 ఉద్యోగాలు వచ్చినాయి. తెలంగాణలో ఎవరైనా మోడీ ఉద్యోగం ఇచ్చిండా? ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిండో మోడీ వచ్చి చూపియాలి లెక్క. నేను ఇచ్చిన 55,000 మందికి మొదటి సంవత్సరంలో ఉద్యోగాలు తలకాయ లెక్క పెడితే ఎల్బీ స్టేడియం రా, ఒక్కొక్కరిని లెక్క పెట్టి పేరు రాసుకొని ఏ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినో లెక్కలు చెప్తా. మోడీ గారు, నీ బంట్లను పంపిస్తావో, నీ బంట్రోతులను పంపిస్తావో నువ్వు పంపించు, లెక్క పెట్టి చూపించే బాధ్యత నాది. మోడీ ఒక రకంగా మోసం చేస్తే ఇక్కడున్న కేసీఆర్ గారు ఇంకొక రకంగా ప్రజల్ని వంచిండు, మోసం చేసిండు, దోపిడీ చేసిండు. ఇవాళ అందుకే సూటిగా నేను సవాలు విసిరదలుచుకున్న బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళకు. బీఆర్ఎస్ 23లో అధికారం పోయింది, 24 పార్లమెంట్లో డిపాజిట్లు పోయినాయి. ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు దొరకలేదు. అదో దిక్కుమాలిన పార్టీ. ఆ దిక్కుమాలిన పార్టీ తండ్రో దిక్కు, కొడుకో దిక్కు, అల్లుడో దిక్కు, బిడ్డో దిక్కు కాకుల్లాక వాడి పొడుసాలను చూస్తున్నారు. ఈ కాకులకు సరైన జవాబు చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. మీరు అడగండి, 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలన చేశారు, 10 నెలల్లో మనం అన్నీ చేయలేదని అంటున్నా. 5 ఏళ్ళ కోసం కదా ఈ ప్రభుత్వం ఎన్నికైంది. 5 ఏళ్లలో అన్ని పనులు పూర్తి చేసే బాధ్యత మనది. ఇవాళ అందుకే పేదలకు అనుకూలంగా పేదల పాలన ఉన్నది. పేదలు బాగుపడితే, పాలమూరు పచ్చబడితే వాళ్ళ కళ్ళు మండుతున్నాయి, వాళ్ళ కడుపు మండుతుంది. పాలమూరు ఎండాలే, మన జీవితాలు పాడు కావాలి అనేది వాళ్ళ ఆలోచన. అందుకే మనమందరం అప్రమత్తంగా ఉండాలి. ఈ జిల్లాకు ఒక అవకాశం వచ్చింది, మన ప్రాజెక్టులు మనమే పూర్తి చేసుకుందాం, మన నిధులు మనమే కేటాయించుకుందాం, మన పనులు పూర్తి చేసుకునే బాధ్యత మనది. ఇవాళ నారాయణపేటకు ఇవాళ ముఖ్యమంత్రి వచ్చిందంటే 1000 కోట్లతో పనులు ప్రారంభించుకున్నామంటే ఓ మెడికల్ కాలేజీ, ఓ నర్సింగ్ కాలేజీ, ఓ పారామెడికల్ కాలేజీ, ఓ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఓ మహిళలకు పెట్రోల్ బంక్, ఇందిరమ్మ ఇండ్లు ఇక్కడ నుంచి రాష్ట్రానికి ప్రారంభించుకున్నామంటే ఇవాళ మనోడు మన బిడ్డ ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి. పెద్దలు చెప్పిండ్రు మట్టికి పోయినా ఇంటోడే పోవాలి అని. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మీ బిడ్డ ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ కడుపు మండుతుంది, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. ఇవాళ మన మధ్యలో పంచాయతీలు పెట్టాలని చూస్తారు, మన ప్రాజెక్టులు ఆపాలని చూస్తారు. అందుకే ఈ ప్రాంతంలో వచ్చే పరిశ్రమలైన సాగునీటి ప్రాజెక్టులకైనా భూసేకరణను అడ్డుకోండి. మీకు నష్టపరిహారం అధికంగా ఇచ్చే బాధ్యత మాది. మీరు కొత్త ప్రాజెక్టులు, కొత్త భూములు కొనుక్కోండి, కొత్త ప్రాజెక్టులు కట్టుకోండి. 10 లక్షలు కానీ అవసరమైతే భూములు పోయేటోళ్ళకి 20 లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత నాది. మీ బిడ్డ ఉన్నాడు ఇక్కడ, మీ సోదరుడు ఉన్నాడు. మీరెవ్వరు బాధపడకండి, కన్నీళ్ళు పెట్టుకోకండి. ప్రభుత్వ ఖజానా నుంచి మన జిల్లాకు నేను ఈరోజు నిధులు ఇస్తా. మా అనిరుద్ధ్ రెడ్డి ఉన్నాడు, ఈరోజు ఉదండాపూర్ ప్రాజెక్టు గురించి చెప్తున్నాడు.
ఖచ్చితంగా ప్రాజెక్టు సమస్యను తొందరలోనే పరిష్కరించే బాధ్యత నాది. నష్టపరిహారం ఇచ్చే ఉద్దండాపూర్ ప్రాజెక్టును పూర్తి చేసి రైతుల్ని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ మీ కష్టాలు తీరవకపోతే, మీ సమస్యల్ని పరిష్కరించకపోతే మీ బిడ్డ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి ప్రయోజనం ఏందని నేను మిమ్మల్ని అడుగుతున్నా. సంపూర్ణమైన విశ్వాసం పెట్టుకోండి. లేక లేక మనకు ఒక అవకాశం వచ్చింది. మన ఇంట్లోనికి మన బిడ్డకు అవకాశం వచ్చినప్పుడు శత్రువులు కుట్రలు చేస్తున్నారు. కడుపుల కత్తులు పెట్టుకొని బయలుదేరుతున్నారు. కౌగిలించుకున్నట్టే ఇకిలిస్తున్నారు. కౌగిలించుకొని కడుపుల కత్తులు పెట్టి పొడిచి సంపాలని చూస్తున్నారు. ఇట్లాంటి సన్నాసులకు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత పాలమూరు జిల్లా యువకుల మీదనే ఉన్నది. మిత్రులారా, పనిలో నిమగ్నమై ఉన్న పనులు చేసే బాధ్యత నాది, కాపాడుకునే బాధ్యత మీది. మళ్ళీ రాదు ఇట్లాంటి అవకాశం. ఇవాళ తప్పిపోయిందా మళ్ళీ 50 ఏళ్ళు అవుతుందో, 60 ఏళ్ళు అవుతుందో, 70 ఏళ్ళు అవుతుందో, 100 ఏళ్ళు అవుతుందో చరిత్రను మనం అంచనా వెయ్యలేము. ఇవాళ వచ్చినప్పుడే మన ప్రాజెక్టులను పూర్తి చేసుకుందాం. పాలమూరును పూర్తి చేసుకుందాం, కల్వకుర్తిని పూర్తి చేసుకుందాం, భీమా, నెట్టంపాడు, కోల్సాగర్ను పూర్తి చేసుకుందాం, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేసుకుందాం. కొడంగల్లో పరిశ్రమలు తెద్దాం. మన ప్రాంత నిరుద్యోగ సమస్యని పరిష్కరిద్దాం. మీరందరూ అండగా నిలబడాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. మళ్ళొకసారి సూటిగా కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి నేను సవాల్ విసురుతున్నా. 12 ఏళ్ళు మోడీ పాలన మీద, 10 ఏళ్ళు కేసీఆర్ పాలన మీద, 12 నెలలు మా పాలన మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. నేను మా సోదరుడు దామోదర్ రాజనరసింహ గారు మేము చర్చకు వస్తాం. తారీఖు చెప్పండి, ఏ సెంటరో చెప్పండి, ఏ సెంటర్ అయినా మేము తయారు. మీరు సిద్ధమైతే రాండి. ఎవరు ఏం చేసిండ్రో చర్చ చేద్దాం, తేలుద్దాం. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెబుదాం. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మిత్రుడు శివకుమార్ రెడ్డి గారిని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని, మా పర్ణికమ్మను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో కూడా మనం మన బలాన్ని నిరూపించాలి. పాలమూరి మొత్తం ఏకమై ఎవరిని సరిహద్దులకు రాకుండా చూడాలి. ఆ చూసే బాధ్యత మీదే అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీరందరు సిద్ధమేనా? 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 యుద్ధానికి సిద్ధమేనా? సిద్ధమేనా? సిద్ధమన్న వాళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా.